పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. అరణ్య పురాణం 7. బలదేవుడు అనే ఒక అతను అరణ్య మృగాలను గురించి అద్భుతమైన విషయాలు చెప్పేవాడు. దూరంగా కూర్చొని ఆ విషయాలు వినే పిల్లలకు కళ్ళు వెల్లుకొచ్చేవి. అంటే ఇట్లా హ్యాపీగా చూసేవాళ్ళు. ఆ గ్రామం అరణ్యాన్ని ఆనుకునే ఉండటం చేత లేళ్ళు, అడవి పందులు పొలాల్లో పడి ధ్వంసం చేసేవి కనుక సందె చీకట్లో ఎప్పుడైనా పులి వచ్చి ఎవడో మనిషిని ఈడ్చుకుపోవటం జరుగుతూ ఉండడం చేత అరణ్య మృగాలను గురించే చెట్టు కింద విశేషంగా కబుర్లు సాగుతూ ఉండేవి. ఎందుకంటే అడవి పక్కనే ఆ ఊరు కదా, అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ ఆ ఊరికి వస్తూ ఉండేటివి అన్నట్టు. వచ్చినప్పుడల్లా ఎంత భయంకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేది చెప్పేవాడు. బలదేవుడు తన తుపాకీని తొడల మధ్య అడ్డంగా పెట్టుకొని ఒక దాన్ని మించి మరొకటిగా అద్భుతమైన కథలు చెప్పేస్తుంటే మోగ్లీకి పొట్ట చెక్కలైపోయేది. తాను నవ్వుతున్నట్లు తెలియరాకుండా అతను ముఖానికి చేతులు అడ్డం పెట్టుకునేవాడు. బలదేవుడు చెప్పేశాడు, కొత్తగా ఈ ఊరికి వచ్చినటువంటి అబ్బాయిని ఎత్తుకుపోయిన దయ్యపులట. కొన్ని సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వడ్డీ వ్యాపారస్తుడు ఒకడు దుర్మార్గుడు ఆ పులిని అంటే దయ్యమై ఆ పులిని ఆవేశించాడట. అంటే ఆ పులికి దయ్యం పట్టుకుంది, అందుకే వాడు ఈ పిల్లగాన్ని తీసుకొని వెళ్ళిపోయిండు అని చెప్పిండట స్టోరీ. అది ఇందులో అబద్ధమేమీ లేదు. ఎందుకంటే ఆ పులి ఖచ్చితంగా ఈ పిల్లవాడిని ఎందుకు తీసుకొని వెళ్తుంది, ఈ ఊర్లో ఇంతమంది ఉంటే అని అన్నాడట. అనగానే ఇకనే మరి అంటూ ముసలోళ్ళంతా అవునవును అని తలాడించారట. మీరు చెప్పుకునే కబుర్లన్నీ ఇంతగానం క్రియేటివ్గా ఉంటాయా అని మొగులి నవ్వుకుంటున్నాడట. ఆ పులి పుట్టడమే కుంటిదిగా పుట్టిందట. ఈ మాట అందరికీ తెలుసు. నక్కపాటి ధైర్యం కూడా లేని జంతువులలో వడ్డీ వ్యాపారి దయ్యం ఉందనడం మోగ్లీకి నవ్వు తెప్పించింది. మోగ్లీకి తెలుసు కదా షేర్ఖాన్ ఎలా ఉంటాడు. షేర్ఖాన్లో దయ్యం ఉందా, నిజంగా వాడు ఒక కుంటిగా నడుస్తుంటాడు. కుంటిగా నడవడం అంటే మనకి కాలు పనిచేయదు కదా. సొట్టడుని కొట్టింది కదా వాళ్ళమ్మ, సొట్టడుని. సొట్టడు అంటే ఎవరు రియాన్స్? పాపడం లాంటి సొట్టడు అంటే ఈ షేర్ఖాన్కు ఉన్నటువంటి ఇంకొక పేరు సొట్టడు అని. అయితే ఆశ్చర్యంతో బలదేవుడి నోట మాట రాలేదు. గ్రామ పెద్ద ఈ వడ్డీ వ్యాపారి దయ్యం ఏంటి, ఉండడం ఏంటి అన్నాడు మోగ్లీ. ఆశ్చర్యంతో ఆ బలదేవుడి నోట మాట రాలేదు. గ్రామ పెద్ద ఇలా సీరియస్గా చూసి, ఎవరిది? ఓహో అడవి కుంక, అంత తెలివైన వాడివైతే దాని చర్మం పట్టుకురావు. పట్టుకొచ్చిన వాళ్లకు నేను 100 రూపాయలు బహుమతి ఇస్తానని సర్కారు వారు ప్రకటించారు. ఏమైనా నువ్వు పెద్దవాళ్ళ సంభాషణలో అంటే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలోకి రావడము మంచిది కాదు అని ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద సలహా ఇచ్చాడు. మోగ్లీ లేచి నిలబడి, ఇందాకటి నుంచి వింటున్నాను, బలదేవుడు 1-2 సార్లు తప్ప పక్కనే ఉన్న అరణ్య గురించి ఒక్క ముక్క నిజం చెప్పలేదు. ఆయన చూశానని దయ్యాల కబుర్లు, దేవుళ్ళ కబుర్లు, ఇలాంటి కబుర్లన్నీ కూడా ఒట్టి అబద్ధం అంటూ అక్కడి నుంచి మోగ్లీ వెళ్ళిపోయాడు. బలదేవుడికి కోపం బాగొచ్చింది. ఈ అబ్బాయిని వెంటనే మీరు నమ్మటాన్ని మానేయండి. ఆ అబ్బాయికి ఏం తెలుసు, అడవిలో ఉండేవాడు అబ్బాయి. అయినా నాకు తెలిసినన్ని విషయాలు అబ్బాయికి తెలుస్తుందా అని గట్టిగా ఊరి వారి ముందట చెప్పాడు. గ్రామానికి చెందిన కుర్రాళ్ళు తెల్లవారుతూనే పశువులను తోలుకొని ఊరు బయటకు వెళ్ళి రోజల్లా వాటిని మేయనిచ్చి చీకటి వేళకు ఇళ్లకు తిరిగి వస్తారు. పిల్లలు పశువుల మంద వెంట ఉన్నంత కాలము వారికి అపాయం లేదు. ఎందుకంటే పులి కూడా మందగా ఉన్న పశువుల దగ్గరికి రాదు. ఎప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి పశువుల దగ్గరికే పులి వేటాడడం కోసం వస్తుంది. కానీ పిల్లలు ఏ పూల గుత్తులు కొయ్యటానికో తొండలను తురుముతూనో మందకు దూరం వెళ్తే వారికి అడవి జంతువుల వల్ల భయం ఏర్పడుతుంది. తెల్లవారగానే మోగ్లీ రాముడు అనేటువంటి ఒక అబ్బాయితోటి ఒక దున్నపోతు మీద ఎక్కి బయలుదేరాడు. గేదెలు ఒక్కొక్కటి లేచి అతని వెనకగా బయలుదేరేవి. పశువులు మేసే ప్రదేశం నిండా రాళ్ళు, తుప్పలు ఉండేవి. అది ఇలా ఎత్తు పల్లంగా ఉండేది, అంటే ఎత్తుగా ఉండి డౌన్గా ఉండేది అన్నట్టు. పశువులు పొలాల్లోకి వెళ్ళి కంటి కనిపించకుండా పోయేవి. మోగ్లీ తన మందను అరణ్యం సమీపానికి వాయన్ గంగ ఒడ్డు దాకా తోలుకుపోయి
అక్కడ పిల్లవాడికి వేరే కొన్ని బర్రెలను అప్పగించి ఇతడు కొన్ని బర్రెలను పశువులను తీసుకొని మేత మేపడానికి మోగ్లీ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతని కోసం అతని అన్న వేచి ఉన్నాడు. తోడేలన్న వచ్చిండు కదా నేను మొన్న, నీ కోసం ఎన్నో రోజులుగా కాచుకొని ఉన్నాను రా, ఈ పశువుల కాపరి పని ఏమిట్రా నీకు అని తన అన్న మోగ్లీని అడిగాడు. అన్న అంటే ఎవరు? తోడేలు పెద్ద కొడుకు, తోడేలమ్మ పెద్ద కొడుకు అడిగిండు. అడగగానే ఏం చేసిండట, ఏం చేయమంటావు, నేను కొన్ని రోజులు పశువులను కాయాలి, షేర్ ఖాన్ ఏం చేస్తున్నాడు అని మోగ్లీ అడిగాడు. వాడు మళ్ళీ ఈ ప్రాంతాలకు తిరిగి వచ్చి నీ కోసం మహా చూశాడు, కానీ ఇక్కడ వేట సాగక మళ్ళీ ఎటో వెళ్ళాడు, వాడు నిన్ను చంపాలనే కసితో బాగా ఉన్నాడు రా అని అన్నాడు వాళ్ళ అన్న. సరేలే, షేర్ ఖాన్ తిరిగి వచ్చేదాకా నువ్వు కానీ మరో అన్న కానీ కనిపించే మిట్ట మీద కూర్చొని పొద్దున నేను పశువులను తోలుకు వచ్చేటప్పుడు నాకు కనబడుతూ ఉండండి. వాడు తిరిగి రాగానే మైదానం మధ్యలో నుండే పెద్ద కందకంలో నన్ను నువ్వు కలుసుకో, వాడి ఆచూకీ నాకు తెలుస్తూ ఉండడం నాకు అవసరం అన్నాడు మోగ్లీ. అన్నను పంపేసి అతను చెట్టు నీడ చూసుకొని పడుకొని నిద్రపోయాడు. చుట్టూ పశువులు మేస్తున్నాయి. పశువులను కాయటం అనేది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. పశువులు మేత మేస్తూ కదులుతూ మళ్ళీ మేస్తూ అలా పోతూ ఉండేవి. ఇలా చాలా రోజులు గడిచాయి. గేదెలు మేసినంతసేపు ఏ నీటి గుంటో బురద గుంటో చూసుకొని అందులో పడుకొని అవి మేత మేస్తూ ఉంటాయి. పిల్లలు కొంతసేపు అక్కడ ఉన్నటువంటి గొర్రెలను కాసే పిల్లలందరూ కూడా నిద్రపోయారు. కాసేపు అక్కడ ఉన్నటువంటి నీళ్ళలో వాళ్ళ బట్టలు అన్నీ కూడా ఉతుక్కున్నారు, స్నానం చేశారు. అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు, మట్టితో ఇల్లు కట్టేవాళ్ళు, దేవతలను రాజులను రాణులను అలాంటి బొమ్మలను తయారు చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా అన్ని రకాల ఆటలు ఆడుతూ ఉండేవారు. ఇలా పిల్లల వెంట వచ్చినటువంటి పశువులు హాయిగా మేత మేసి తిరిగి పిల్లలతోటి గ్రామంలోకి వెళ్ళేవి. మోగ్లీ పశువులను తోలుకొని వచ్చేటప్పుడు ప్రతి ఉదయము తన అన్న గురించి చూస్తూ ఉండేవాడు. ఎందుకంటే అతని అన్నలలో ఎవడో ఒకడు దాని మీద కనిపించేవాడు. అంటే షేర్ ఖాన్ ఇంకా తిరిగి రాలేదన్నమాట. అతను రోజు నీడ పట్టున పడుకొని నిద్రపోయి తన అరణ్య జీవితం గురించి కలలు కనేవాడు. షేర్ ఖాన్ నిజంగానే వచ్చి ఉంటే వాడు అరణ్యంలో ఏ మూల తన కుంటికాలతో తప్పటడుగు వేసినా మోగ్లీకి తెలిసి ఉండేదనుకోవచ్చు. చిట్ట చివరకు ఒక ఉదయం మోగ్లీకి మిట్ట మీద తన అన్నలలో ఒకడు కనిపించలేదు. మోగ్లీ తనలో తాను నవ్వుకొని ఆనాడు పశువులను కందకం పక్కన ఉన్న ఎర్ర తంగేడు చెట్టుకేసి తోలుకుపోయాడు. అక్కడ పెద్దన్న వేచి ఉన్నాడు. అతని ఒంటిపైన రోమాలన్నీ నిక్కబొడుచుకొని ఉన్నాయి. షేర్ ఖాన్ వచ్చాడు అన్నాడు. మరి షేర్ ఖాన్ వచ్చి ఏం చేశాడు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.